తప్పు కదా ఇది, ఈ రకంగా మాట్లాడటం. ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, వారు మాట్లాడతారు, వారేమంటారు, ఆయన చెయ్యెత్తమన్నప్పుడు కార్మిక సంఘాలు చెయ్యెత్తలేదంట, అందుకని క్యాప్టివ్ మైన్ ఇప్పించలేదంట. అంటే ఫ్యాక్టరీ ఇంకేమన్నా అంటే ఇంకా వచ్చి దగాకోరు మాట ఏం మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరించడానికి ప్రయత్నం చేశాడు, నేను ఆపానని చెప్తున్నాను. తప్పు కదా. కేంద్ర మంత్రి కుమారస్వామి గారు సాక్షాత్తు ఆయన నోటితో ఆయన చెప్పాడు, దీపం పథకం కింద దీన్ని 100% దీన్ని ప్రైవేట్కి చేసేటానికి అమ్మేటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకుంటే 2020లో ఉన్నటువంటి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపింది. యాజిటేషన్ జరిగినాయి కార్మికులు, అందుకని అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు దాకా దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పి వారు చెప్పారు. పైన కింద మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారు చెప్పిన మాట పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రైవేటైజ్ చేయాలి అని తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించలేదు, వెనక్కి తీసుకోలేదని చెప్పారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసెంబ్లీలో ఇది ప్రైవేట్ చేయటానికి వీల్లేదని చెప్పి తీర్మానం చేసి ప్రభుత్వం గట్టిగా నిలబడిందని చెప్పారు. మీరేం మాట్లాడుతున్నారు? 2 ఏళ్ల నుంచి నిద్రపోయారా? ఏ ఒక్క రోజన్నా మీరు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి సందర్శించారా? ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాడు, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయిపోతుందంటే దానికి మూల కారణం కార్మికుల యొక్క ఆలోచన సరళే అని చెప్పాడు. ఏమంటారు దాన్ని? తప్ప ఒప్ప ఎవరు దివాళా కోరుతాను, ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, చావు దగ్గర ఎలా ఉండాలి, చావు దగ్గర చనిపోయిన ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఇటువంటి సంస్కారం అన్నా మీ మంత్రులకి నేర్పితే కనీసం సమాజం మీ పట్ల ఏహిక భావంతో అసహించుకునే ధోరణన ఆగుతుంది. అంత నీచంగా మాట్లాడటం, నీచంగా ప్రవర్తించటం, కుసంస్కారంగా వ్యవహరించటం, వీరి మరణం అన్న ఈ కార్మికుల యొక్క మరణంతో అయినా మీరు కనువిప్పు చేసుకుని మీరు క్యాప్టివ్ మైన్ ఇప్పించటానికి, ఆ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడటానికి నిజాయితీతో పనిచేయమని చెప్పని, అలాగే కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వంలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. ఎవరో మీ కార్యకర్త గ్రామ కక్షల్లో మర్డర్ అయిపోతే అతనికి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన సరళి వల్ల, ఆలోచన విధానం వల్ల ఇవాళ స్టీల్ ప్లాంట్లో 8 మంది ఇప్పటికి మరణించారు. మరి ఈ కుటుంబాల పరిస్థితి ఎవరు ఆదుకుంటారు? తక్షణం వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉద్యోగాలు ఈ